వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చి 50 రూపాయలు. టైంలో చలి పెడితే అందరు ఆల్కహాల్ తీసుకోవచ్చు అనుకుంటారు అనమాట. 500 రూపీస్ తీసుకొని వాడే మళ్ళీ మంట పెట్టిండు. ఇంకా నాకు టీ తాగితే ఎనర్జీ వస్తుంది. టీ తాగుకుంటే మాత్రం అసలు లెగ్ ముందలు కూడా వెళ్ళదు. కింద పడ్డారు అసలు పట్ట ముగ్గురు పడ్డారు. నా ప్రతి ట్రిప్లో డాగ్స్ ఉంటాయమ్మా. స్లోప్ మాత్రం చాలా ఉంది. దేవాన్ అయితే కష్టంగానే ఉంటుంది. హాట్ వాటర్ లేకుండా బాగా చచ్చిపోతుంది. నెక్స్ట్ 3 days మనకు బాతింగ్ అనేది అసలు ఉండదు కదా. బన్సురి వాలే బాబా T1 థర్డ్ స్టాప్. ఇంకా దగ్గరికి వెళ్తామంటే ఇంకా మంచిగా కనబడుతుంది. కానీ ట్రెక్లో స్పీడ్ మాత్రం పోదు అనమాట. ఎప్పుడైనా స్లో బ్యాగ్స్ డాంకీస్ మీద తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. మనం మొయ్యలేదు అనుకో. ఇంకోటి స్నో ఉన్నారు లైట్గా. స్నోలో ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవాలి. మళ్ళీ పప్పు అన్నం చపాతీ లేదా? నో చపాతీ. మార్నింగ్ సన్ రైజ్ ఎట్లా మన బెడ్ మీదకి వస్తుంటే మస్తు అనిపిస్తుంది కదా. ఇది నా Day 1 సాంగ్రీలో ఇచ్చిన రూమ్ అనమాట. యాక్చువల్ అది Day 1 స్టే. ఇది హోమ్ స్టే. ఇప్పుడు నేను చూపిస్తా రూమ్ ఎట్లుందో. ఆల్మోస్ట్ అన్ని డామ్ బెడ్సే ఉంటాయి. మనకి పైన కింద 2 బెడ్స్ ఉంటాయి అనమాట. వ్యూ మాత్రం మస్తు ఉండే. అసలు సన్ రైజ్ అప్పుడే అవుతుండే. మార్నింగ్ లేచినా మేము. హలో గైస్, దిస్ ఈస్ నిఖిల్ బల్సాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సాంగ్రీ. నైట్ వచ్చేసి మేము 7:30కి సాంగ్రీకి వచ్చినాము. ఇప్పుడు నైట్ ఇక్కడే ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మార్నింగ్ లేచి స్నానం చేసి బయటకు వచ్చినాం అంతే. ఇంకా టిఫిన్ ఇంకా పెట్టలే. 8:30 అవుతుంది పెడతా అని చెప్పారు. ఇక్కడ వ్యూ మాత్రం హోమ్ స్టే నుంచి ఎక్సలెంట్ ఉంది. వీళ్ళు ఇచ్చిన హోమ్ స్టే దగ్గర వ్యూ మాత్రం బ్యాక్ సైడ్ అసలు మొత్తం ఇక్కడ హిల్సే ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ హిల్ మీద మాత్రం మనకి వచ్చేసి స్నో ఉంది. ఇక్కడ కనిపిస్తుంది లైట్గా. బట్ హోమ్ స్టే కూడా బాగానే ఉంది. ఫుడ్ ఆల్సో గుడ్. దట్స్ ఇట్. హాట్ వాటర్ లేకుండా బాగా చచ్చిపోతుంది. హాట్ వాటర్ ఇచ్చారు. ఓకే, ఇది లాస్ట్ డే బాత్ చేయడానికి. నెక్స్ట్ 3 days మనకు బాతింగ్ అనేది అసలు ఉండదు. దిస్ ఇస్ ద హోమ్ స్టే. మాకు ఇచ్చిన స్టే పక్కన మొత్తం లోయ ఉంది. హిల్సే కదా. అసలు లాంగ్లో చూస్తే మాత్రం కేర్కి అంతది పీక్ స్నో కనిపిస్తుంది. మస్తు ఉండే వ్యూ. మేము అది అయిపోగానే అంటారు ట్రెక్కింగ్ కావాల్సిన గేర్ ఉంటుంది కదా. మనం ఇన్ కేస్ గేర్ తెచ్చుకోకుంటే వీళ్ళు ఇక్కడ రెంటల్కి ప్రొవైడ్ చేస్తారు. ట్రెక్కింగ్ ప్యాంటు, షూస్ అట్లా. నేను ట్రెక్కింగ్ ప్యాంట్ ఒకటి తీసుకున్నా. జాకెట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. వచ్చి 11 అయింది. మేము ఇప్పుడే హోమ్ స్టే నుంచి సాంగ్రీకి స్టార్ట్ అయినాం. సాంగ్రీకి వెళ్ళి ట్రెక్ స్టార్ట్ అవుతుంది. మమ్మల్ని అయితే హోమ్ స్టే దగ్గర నుంచి పిక్ చేసుకున్నారు కార్లో. ఇప్పుడు హోమ్ స్టే దగ్గర నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ దాకా వాళ్ళ వెహికల్లోనే తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక ట్రెక్ స్టార్ట్ అవుతుంది అనమాట. నాకైతే ఇంకా దగ్గరికి వెళ్తామంటే ఇంకా మంచిగా కనబడుతుంది కేదార్కంత పీక్ అనేది. పర్ఫెక్ట్ వ్యూ ఉండే విండోలోకి వచ్చిన వాటికి. ఎంత సాంగ్రీ లోకల్ అనమాట. మొత్తం కొండకు ఆనుకొని ఉంటాయి ఇల్లులు. మొత్తం చిన్న ఉంటాయి. ట్రెక్కింగ్ గేర్ మాత్రం మ్యాండేటరీ అనమాట. ఈ చలికి తట్టుకోవాలంటే జాకెట్ ఉండాల్సిందే, ట్రెక్కింగ్ ప్యాంట్ ఉండాల్సిందే. ఎందుకంటే ఫుల్ ఉంది కోల్డ్. స్టార్ట్ అయ్యాం. మనం కింద పడ్డారు అసలు పట్ట ముగ్గురు పడ్డారు. ఇప్పుడే సాంగ్రీ బేస్ క్యాంప్కి స్టార్ట్ అయినా. సగం దూరం కూడా రాలేదు ఇంకా. ఇట్లా ఎక్కే మూమెంట్లో ముగ్గురు కింద పడ్డారు. కానీ చాలా స్లిప్పరీ ఉంది. మాకు తెలిసి ఇంకో 3-4 అవర్స్లో మేము చుడాకతల బేస్ క్యాంప్కి చేరుకుంటాం. మోస్ట్లీ 4 kilometers by 5 hours. కానీ ట్రెక్లో స్పీడ్ మాత్రం పోదు అనమాట. ఎప్పుడైనా స్లోగా వెళ్తూ మూవ్ అవ్వడం బెటర్. ముందు స్పీడ్గా పోతే ఒక స్టేజ్కి వచ్చినాక బాగా అల్పిరి వస్తుంది. ఇంకో స్టెప్ వేయలేం. ఇంకోటి మన బ్యాగులు మనమే మోస్తాం కాబట్టి వెయిట్ ఎక్కువ ఉంటుంది. నాకు ఆల్రెడీ ఫ్రంట్ సైడ్ ఒక బ్యాగు, బ్యాక్ సైడ్ ఒక బ్యాగ్, 2 బ్యాగులు ఉన్నాయన్నమాట. అసలు ఆ 2 వేసుకొని ఎక్కాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. యాక్చువల్గా అక్కడ ఏమంటారు డాంకీస్ ఉంటాయి, దాని మీద తీసుకెళ్తారు. బట్ ఎందుకు నేనే తీసుకెళ్తున్నా. నియర్లీ ఒక 1 kilometer వచ్చి ఉంటాం. ఒక పక్కన ఎండ కొడుతుంది, వెనకాల స్నో కనబడుతుంది కదా. మొత్తం కోల్డ్ కూడా ఉందన్నమాట. ఆల్మోస్ట్ 1 kilometer వచ్చినాం. అందరు ఇక్కడ నాకి ఫోటో తీసుకుంటారు. ఇక్కడ ఫస్ట్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. అక్కడ అప్లో స్నో కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ వ్యూ పాయింట్ ఇది వచ్చేసి. అందరు ఇక్కడే ఉన్నారు. ఇంకా అందరు ఇక్కడే అయిపోయారు. ఇది నా ఫస్ట్ నార్త్ ట్రిప్ అనమాట. యాక్చువల్గా ఇంతవరకు అసలు నేను రాలేదు నార్త్ సైడ్. ఇంకోటి స్నో కూడా లైఫ్లో ఫస్ట్ టైం స్నోని ఇంత దగ్గరగా చూడడం. అనుకోలే, చూస్తా మన వల్ల అవుతుంది అనుకోలే అసలు ఇట్లాంటి ట్రిప్స్. నా ప్రతి ట్రిప్లో డాగ్స్ ఉంటాయమ్మా. ఇప్పుడు యాక్చువల్గా మా ట్రెక్కింగ్ గ్రూప్లో ఇప్పుడు 4 members అనమాట. 2 హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళు ఇక్కడికి వచ్చినాక పరిచయం అయ్యారు.
ఇంకొక అతను బెంగళూరు అండ్ ట్రెక్ లీడ్ నేను. ఇందాక చెప్పా కదా డాంకీస్ మీద పోతాను, అట్లా బ్యాగ్స్ డాంకీస్ మీద తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. మనం మోయలేదనుకో డాంకీస్ గుర్రాలు ఉంటాయి కదా దాని మీద మేము అట్లా ఇంకో 1 hour అట్లా ట్రెక్ చేసినాం. 1 hour ట్రెక్ చేసి సెకండ్ బ్రేక్ పాయింట్ దగ్గర ఆగిపోయినాం. ఆఫ్టర్ ది 1 kilometer ఐ థింక్ ఈ స్టాప్ ఫర్ వాటర్ బ్రేక్. వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చి 50 రూపాయలు, చాయ్ తాగినా 50. ఇంకా నువ్వు హైట్ వెళ్ళే కొద్దీ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. అందరు ఏవో డ్రింకులు తాగుతారు. మీ అమ్మ ఎనర్జీ వస్తుంది అని నాకు టీ తాగుతానే ఎనర్జీ వస్తుంది. టీ తాగుకుంటే మాత్రం అసలు లెగ్ ముందలు కూడా వెళ్ళదు. అట్లీస్ట్ ఐ థింక్ ఈ ట్రెక్ మొత్తంలో ఆల్మోస్ట్ నేను 10-20 టీలు తాగేసిన. ఆఫ్టర్ 2 kilometers తర్వాత మళ్ళీ బ్రేక్ ఆపిండు, ఏమైనా తీసుకొని తినండి లేకుంటే జ్యూసెస్ తాగమని. వ్యూ మాత్రం ఎక్కడో బాగానే ఉంది. ప్రతి ఒక్క వ్యూ పాయింట్ దగ్గర ఒక దాబాలాగా ఉంది. అది కూడా 1 or 2 kilometers తర్వాత పెడుతున్నారు అనమాట. 1 kilometer వచ్చేసి 1 hour పడుతుంది అట్లీస్ట్ యావరేజ్గా. ఆఫ్టర్ దట్ మనకు ఒక 20 minutes బ్రేక్ ఇస్తున్నాడు. ఆడ ఇక్కడ ఫుల్ కోల్డ్ అయిపోయింది మాకు అప్పుడే. కొంచెం దూరానికి ఫుల్ కోల్డ్ అవుతుంది. అడిగే వాటర్ కూడా వస్తున్నాయి కానీ అప్పుడు ఫుల్ కోల్డ్ అయిపోయింది. ఊరు అయిపోయింది అప్పుడే. మా నుంచి అయితే ఎవరు లేరు. ఇంకా నాతో పాటు ఇంకో 3 ఉన్నాము. 3 కూడా హైదరాబాద్ నుంచి వచ్చి, ఇద్దరు హైదరాబాద్ ఒకటి బెంగళూరు. ఈ పాయింట్ పిలిచింది. మేము అట్లా స్పీడ్గా వచ్చేసి ముందర కూర్చున్నాం అనమాట. మా ట్రెక్ లీడర్ ఇంకా చిన్నగా వస్తుండు, ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం సర్లే అని. మాకు కూడా బ్రేక్ దొరుకుతుందని స్పీడ్గా వచ్చి ముందర కూర్చున్నాం అనమాట. స్టిక్ లేకుంటే మాత్రం పక్కా స్కిడ్ అయిపోతాం. ఇంకోటి అసలు బ్రీత్ అయితే ఆడతలేదు. మేము ఇంకా అంత హైట్ ఎక్కాలి. బ్రీతింగ్ చాలా అంటే చాలా కష్టమవుతుంది. ఇంకోటి మన బ్యాగ్ మనం మోసిన థ్రిల్ వేరే ఉంటుంది. పెయిన్ వస్తున్నా బట్ వీఆర్ గెటింగ్ కిక్. మా వాళ్ళు ఇంకా కింద ఎవరు, నేను స్పీడ్ ఎక్కేస్తాను కానీ బట్ సేమ్ టైంకి ఆగుతున్నాం. అసలు బ్రీతింగ్ మాత్రం చాలా కష్టమవుతుంది. అస్సలు ఆడట్లేదు బ్రీతింగ్ అయితే. ఓకే బట్ ఫస్ట్ బేస్ క్యాంప్కి ఎంత ఉంటే సమ్మిట్ వెళ్ళేసరికి చాలా కొంటుంది. అప్పుడైతే కంపల్సరీ వీ నీడ్ టు క్యారీ 2 గ్లౌజెస్, మాస్క్, ఎవ్రీథింగ్. మా ట్రెక్లీ చూడండి ఎంత సింపుల్గా అవుతుండో. షూజు, ప్యాంటు, చిన్న స్వెట్ షర్ట్ లాంటిది అండ్ సఫారీ బ్యాగ్. అదే నేనైతే లోపల థర్మల్ డ్రెస్సెస్, పైన హూడీ, ఇంకో లేయర్ ఆఫ్ షర్ట్, ప్యాంటు, ఫ్రంట్ సైడ్ ఒక బ్యాక్ ప్యాక్, బ్యాక్ సైడ్ ఒక బ్యాక్ ప్యాక్, 2 ఒక వాటర్ బాటిల్స్, ఒకటి హీట్ బాటిల్కి, ఒకటి కూల్ నార్మల్ వాటర్ కోసం ఒక వాటర్ బాటిల్, ట్రెక్కింగ్ పోల్ అండ్ ట్రెక్కింగ్ షూస్, ఇవన్నీ పెట్టుకొని ట్రెక్ చేస్తున్నాం. I'm here. I'll to go 9,100 feet next. From there to base camp. From there to summit. ఇప్పుడు థర్డ్ స్టాప్లో ఆగినాము. అది తెలిసి ఇప్పటికి ఇంకో 1 kilometer అయింది థర్డ్ స్టాప్. ఇంకా నుంచి 1.5 kilometer ఉంది. ఇది వచ్చేసి యాక్చువల్గా 8,200 feetsలో ఉన్నా. ఇక్కడ నుంచి 1.5 అంటే మోస్ట్లీ 1-2 hours దూరాకతలా వెళ్ళిపోతుంది. చూడండి కదా బన్సురి వాలే బాబా తేవన్ థర్డ్ స్టాప్లో కనబడతాడు మనకి. ఫ్లూట్ వాయిస్తుంటాడు, పెద్ద యూట్యూబర్ అనమాట. ఇక్కడ ఇప్పుడు పోతూనే ఉండాలి. జస్ట్ ఇంకొక 600-700 meters మేము చక్కగా ఫస్ట్ క్యాంపుకి వెళ్ళిపోతాం. నైట్ అక్కడ మళ్ళీ డిన్నర్ చేసి రేపు మార్నింగ్ మళ్ళీ బేస్ క్యాంప్కి వెళ్ళిపోతాం. కేదార్నాథ్ బేస్ క్యాంప్కి వెళ్ళిపోతాం. నాకు తెలిసి Day 1 మాత్రం చాలా క్రిటికల్గా ఉంటుంది. Day 2 మోడరేట్. ఇంకా Day 3 మళ్ళీ బేస్ క్యాంప్ నుంచి సమ్మిట్కి వెళ్ళే టైంలో ఫుల్ కోల్డ్ ఉంటుంది. ఇంకోటి స్నో ఉందంట లైట్గా. స్నోలో ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవాలి మళ్ళీ. మోస్ట్లీ 4 hours మార్నింగ్ 2 o'clock నుంచి 6 o'clock లోపల సమ్మిట్ అయిపోద్ది. దెన్ మళ్ళీ రిటర్న్లో ఇంకో స్టాప్లో ఉండేసి నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ రిటర్న్ అయిపోతాం. థర్డ్ స్టాప్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినాము. ఇంకొక 600-700 metersలో మేము జుడాకతల క్యాంప్కి వెళ్ళిపోతాం. మోస్ట్లీ ఇంకొక 1 hour అంటున్నారు, చూడాలి. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అయింది. ఆల్రెడీ కోల్డ్ ఫుల్ అయిపోయింది. ఫింగర్స్ అసలు పనిచేయట్లేదు. కెమెరా షట్టర్ బటన్ క్లిక్ చేసినామని అసలు ఫింగర్ పడట్లేదు. ఇంకొక 600 metersలో జుడాకతల వెళ్ళిపోతాం. కానీ స్లోప్ మాత్రం చాలా ఉంది. Day 1 అయితే కష్టంగానే ఉంటుంది.
ఫైనల్లీ మేమైతే డే 1 క్యాంప్ సైట్కి వచ్చినాం. వీడు మాకు ఫస్ట్ ఏం చెప్పినావు జుడాకా తలాబ్ అని చెప్పిండు. క్యాంప్ సైట్ వచ్చేసి మళ్ళీ ఒక 800 మీటర్స్ ముందే క్యాంప్ సైట్ ఇచ్చిండు. బట్ నైట్ ఇక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ మళ్ళీ జుడాకా తలాబ్ వెళ్ళి అక్కడ నుంచి కేర్కతా బేస్ క్యాంప్కి వెళ్తాం. కానీ మేమైతే స్టేకి వచ్చినాం. ఫస్ట్ డే స్టేకి వచ్చినాం. వచ్చేసి టెంట్ తీసుకున్నా. ఇది అసలు వ్యాఖ్య ఇది తీసుకున్నా. పెట్టేసిన మొత్తం లగేజ్ ఆల్రెడీ స్టోర్లో పెట్టేసిన. ఏముంది పక్క కానీ సెట్ అయిపోయింది. డే 1 కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, మొత్తం హైట్ ఎక్కువ ఉంటుంది వాటికి. బట్ మేము అనుకున్నాం జుడాకా తలాబ్ ఇస్తాడు, పక్కన మంచి లేక్ ఉంటుంది, ఫ్రీజ్ అయిపోయే లేక్ ఉంటుంది, చూడొచ్చు అనుకున్నాం. బట్ వీడు అక్కడ ఖాళీ లేదు అని ముందే ఇచ్చానమాట. బట్ రేపు మార్నింగ్ వెళ్తేప్పుడు అక్కడ స్టాప్ తీసుకొని వెళ్ళండి అని చెప్పిండు. డే 1 మాకు వచ్చేసి 4 అయింది ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ క్యాంప్ సైట్కి. టోటల్ 5 అవర్స్ పెట్టింది. 11కి వెళ్ళాం. ఇక్కడ బాగానే పెట్టండి స్నాక్స్, ఇది లంచ్, మళ్ళీ 5 o'clock స్నాక్స్ పెడతాను. ఏమన్నా పప్పు అన్నం చపాతీ లేదా? నో చపాతీ. 4 o'clock పెట్టాను. మాకు అందరికీ నడుముకి పాకెట్స్ ఉంటాయి అట్లా సారని, పేపర్ వేస్ట్ ఉంటే దాంట్లో వేసుకోవాలన్నమాట. డే 1 కదా చలి ఫుల్ ఉండే. ఇంకోటి మాకు స్లీపింగ్ బ్యాగ్లో నిద్ర రావట్లేదు అనమాట. బయటకు వచ్చి చూస్తే ఇట్లా దూరంగా పొగ వస్తుంది. ఒక చిన్న గుడిసె దగ్గర వెళ్ళి అడిగినాం అనమాట, ఇట్లా మాకు కూడా క్యాంప్ ఫైర్ కావాలి, కొద్దిసేపు ఉండొచ్చా అంటే వాటి లేదు, పర్మిషన్ లేదు, క్లోజ్ అయిందని చెప్పిండు. అటు ఇట్లా చెప్పి మనీ ఇచ్చినాం అనమాట. 500 రూపీస్ తీసుకొని వాడే మళ్ళీ మంట పెట్టిండు. ఒక 1 hour దాకా అట్లా ఉండి వెళ్ళిపోయినాము. యాక్చువల్గా అయితే పాసిబుల్ ఉంటే పోవచ్చు, లేనప్పుడు పడుకోవడం బెటరు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే ట్రెక్ చేస్తాం కాబట్టి. మేమేదో సరే డే 1 కాబట్టి అట్లా వెళ్ళి వచ్చినాము 1 hour అట్లా. ట్రెక్కింగ్ టైంలో చలి పెడితే అందరు ఆల్కహాల్ తీసుకోవచ్చు అనుకుంటారు అనమాట. బట్ మోస్ట్లీ తీసుకోకపోవడం బెటర్ ఆప్షన్. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ మన బాడీ అనేది అనీజీ అవుతుంది.